హలో ఎవ్రీవన్, నేను ఈరోజు కంద పులుసు రెసిపీ చేస్తున్నాను. దానికోసం చింతపండునైతే వాటర్లో నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే నేను చిన్న సైజు కందానైతే ఇలా పీసెస్ లాగా అయితే పొట్టు తీసి కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే పోపు కోసం నేను ఒక గిన్నె స్టవ్ పై పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసి అది వేడైన తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని అయితే ఇందులో వేసుకున్నాను. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత వీటికి తగినంత ఉప్పు, కారం వేసుకొని ఫ్రై చేసుకొని చింతపండు రసంని అయితే యాడ్ చేయాలి. నేనైతే జీలకర్ర, మెంతుల్ని అయితే వేయించుకొని పొడి వేసుకున్నాను. ఇలా బాగా మరిగించుకున్న తర్వాత లాస్ట్గా కొత్తిమీర వేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. అంతే, కంద పులుసు రెడీ అయింది. ఇలా వేడి వేడి అన్నంలో పప్పును కంద పులుసు వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.